సమస్త సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీపురం శ్రీనివాస్ alias Sinu 65. ఈ వీడియోలో మనం 3 ముచ్చట్లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ప్రోమో గురించి, 2 అప్డేట్స్ గురించి, అట్నే మూడోది వెరీ ఇంట్రెస్టింగ్ పొద్దుగాల నుంచెల్లి లైవ్‌లో ఏం జరిగింది. స్పెషల్లీ లైవ్‌ల టాస్క్‌కి సంబంధించిన టీమ్ సెలక్షన్ ఒకటి ప్రాసెస్ జరిగింది. అందులో బిగ్ బాస్ మామ తిరకాసులు పెట్టి నిన్న టీంలే కానీ అందులో మార్పులు చేయాలి. ఒకళ్ళని ఉంచాలి, ఒకళ్ళని దించాలి. ఆ దించేసినోళ్ళకి నేను ఒకరిని ఏరి మీ దాంట్లో వారేస్తా. మొత్తం తిరకాసులు పెడతాడు, మెలికలు పెడతాడు. మెలికలు తిరుగుతుంటే బిగ్ బాస్ ఏదో ఒకటి చేస్తాడు. మసివిసి మారేడుగా చేసి ఇంట్రెస్టింగ్గా ఉంచడానికి అర్జునుడోలే రంగంలోకి దుంకి ఏదో కథలు పడతా ఉన్నాడు. గమ్మత్తుగా చేస్తాడు, ఇంట్రెస్టింగ్ అయితే చేస్తాడు. రైట్. అదొక ప్రాసెస్ జరిగింది. దాని గురించి దాంతోపాటుగా పొద్దుగాల నుంచి వెళ్ళి మన మాస్క్ అన్న బిగ్ బాస్ మామతో పర్సనల్ వీడియో కాల్ అన్నట్టు. కానీ వీడియో కాల్ చేసిండు, మంచిగా మాట్లాడుకుంటాడు. ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం సాటుకు ఇప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు లవర్ తోటి ఫోన్ మాట్లాడుతా అంటే ఎవడన్నా ఫ్రెండ్ కడితే రే మామ ఒక్క నిమిషం అని చెప్పి పర్సనల్గా మాట్లాడుకుంటారు కదా. సేమ్ గట్లనే బిగ్ బాస్ మామతో పర్సనల్గా కాల్ మాట్లాడిండు. ఏం మాట్లాడి ఏం ముచ్చట వాళ్ళిద్దరు పర్సనల్ ముచ్చట నేను చూసేసిన. అది మీకు చెప్తా, షేర్ చేసుకుందాం. ఓకే రైట్, కంటిన్యూ చేద్దాం. కానీ ఏమైందబ్బా ఇప్పుడు? ఏమైందంటే ఇప్పుడు అంటే వీడియో చూస్తా, లైక్ ఎందుకు కొట్టాలి నీకెందుకురా లైక్ కొట్టాలి నేను అన్న ఫీలింగ్ ఎందుకు? అంటే ఇప్పుడు నేను ఏమైనా 10 రూపాయలు ఇవ్వనన్నా, ఒక రూపాయి అన్న ఇవ్వనన్నా చెప్పురి. లైక్ కొట్టడానికి ఏమవుతుంది అబ్బా? ఏళ్ళు నొస్తుందా? నాకు అంటే నీ మనసులో ఫీలింగ్ అది నాకు అర్థమవుతలేదు. చూస్తాను కదా అబ్బా, ఇట్లా చూస్తాను కోపంగా. ఒక లైక్ కొడితే ఏమవుతుంది? చేయను వస్తా, నీ చెయ్యి అరిగిపోతుందా? రీళ్ళు గుంజి పెడతావు కదా షార్ట్లు, అట్లా అక్కడ ఏం లేదా? ఒక లైక్ కొట్టడానికి వచ్చిందా నొప్పి నీకు ఏలికి? ఏందబ్బా ఏంది 30-40 వేల మంది చూస్తారు, గట్టిగా 1000-1200 లైకులు ఉన్నాయి. ఎందుకు అంటే మిగతా వాళ్ళందరికీ ఏం నొప్పి నాకు అర్థం కాదు. లైక్ కొట్టడానికి ఏందబ్బా నీ బాధ ఏం చెప్పు, నాకు ప్రాబ్లం ఏంటిది? కొట్టు లైక్ కొట్టు. ఏం బెదిరిస్తున్నావు? అయితే కొట్టంతి అంటావా? నువ్వు ఆ రీచ్ లెక్క బిహేవ్ చేస్తే నేనేం చేస్తా? బరానన్న లేక సాపడే కూర్చుంటా. రైట్. అయితే హైప్ అనేది కూడా ఇస్తే ఏం లేదబ్బా, పుణ్యం వస్తుంది. మన ఛానల్ గ్రోయింగ్కి నువ్వు ఉపయోగపడుతున్నావు కాబట్టి నీకు పుణ్యం వస్తుంది. ఎంటర్టైన్ అవుతున్నావు కదా, ఎన్నో ఒకటి గింతంత పుసుకని అని ఒక నవ్వాలని వస్తుంది కదా. నిన్ను నవ్విస్తాను అంటే ఆరోగ్యాన్ని ఇస్తాను కదా. అన్ని రోగాలకి పెద్ద మందు నవ్వు, అది ఇస్తాను కదా. మిగతా రివ్యూవర్ లెక్క కోపానికి వచ్చినట్టు మాట్లాడి మొత్తం నీ మెదట్లో మెంటల్ టార్చర్ పెడతలేని కదా. నీ మెదడుకి పీసే ఇస్తాను కదా. నేను ఒక పీస్ కొనుక్కోవాలి కదా. పీస్ కొనుక్కోవాలంటే పైసలు రావాలి కదా. పైసలు రావాలంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలంటే లైక్ కావాలి. ఇంతసేపు ఎందుకు రా సతాయిస్తావు, కొడతీ అంటవా? సరే తీ, రైట్, కంటిన్యూ. సరే, ప్రోమోలో ఉన్న దాన్ని బట్టి చూస్తే మనకి ప్రోమో కంటే ముందు టాస్క్ ఏంటిదో చెప్తా. టాస్క్ ఏం లేదబ్బా, ఒక జాలి కట్టిరు, దానిలో బాల్ వేసిరు. ఆ బాల్లలో రంగురంగుల బాల్ ఉన్నాయి. బిగ్ బాస్ మామ చెప్పినట్టు ఆ బాల్ని సెలెక్ట్ చేసుకొని పోయి కట్టెలతోటి అదే గదే మనకి పాయికాన్ని క్లీన్ చేసే పైపులు ప్లంబింగ్ దగ్గర క్లీన్ చేసే పైపులు ఎక్కడిగా బ్లాక్ కలర్ ఇట్లా వెడల్పు ఉన్నాయి. అది కాదు కానీ వేరే కట్టెలు ఇచ్చారు. దాని మీద అట్లా వెడల్పుగా చిప్పలెక్క ఉన్నది బ్లాక్ది. అటు పోయి గిట్ట గుద్దితే అందుకెళ్ళి నెట్లకెళ్ళి బాల్ ఎగరెచ్చి పడాలి. ఏ కలర్ బాల్ అయితే ఎగరెచ్చి అంటే బిగ్ బాస్ మామ చెప్తాడు, ఆ కలర్ బాల్ కింద పడ్డప్పుడు ఉరికిపోయి ఆ బాల్ని పట్టుకొని నీ బాస్కెట్లో వేసుకోవాలి. మళ్ళీ గవే మన బుట్టలు లేవు, అదే మన బట్టలు ఇడిచేసిన బట్టలు వేసుకున్న బుట్టలు, ఆ బుట్టలలో ఆ టీంకి సంబంధించిన బుట్టలలో పోయి వేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి. బజర్ వచ్చే వరకు ప్రొటెక్ట్ చేసుకోవడం అని కూడా కాదు, బాస్కెట్లు వేస్తే సరిపోద్దని. డిమాండ్ పవన్ ఉన్నప్పుడు ఏంటంటే రూల్స్ కొంచెం మెత్తగా ఉంటాయి. ఎందుకంటే కొంచెం చూస్తాడు, ముందు వెనకాల చూస్తాడు, మంచి పిల్లగాడు. సో బుట్టలు వేసే తట్టుగా ఉన్నది. సో ఈ మంచి పిల్లగాని గురించి నిన్న నేను ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినబ్బా డిమాండ్ పవన్ వాళ్ళ గురించి. అయితే ఏంటంటే నేను ఎపిసోడ్ చూసిన కదా, తర్వాత లైవ్లో ఏంటంటే మనకు నామినేషన్స్ రాత్రి దాకా అయినాయి, ఘోరంగా అయినాయి. అయితే అక్కడ ఏంటంటే కంటిన్యూస్గా 1 by 1 ఫస్ట్ రౌండ్ మాత్రమే ఇచ్చిండు. అందరికీ సింగిల్ ఛాన్స్ ఫస్ట్ రౌండ్ ఇచ్చిండు. ఆ తర్వాత సెకండ్ రౌండ్ నుంచి అందరికీ సింగిల్ ఛాన్స్ ఇవ్వలేదు, నచ్చినట్టు ఇచ్చిండు. అందులో పెద్ద మైనస్ ఎవరికి అయిందంటే రెడ్ టీం, అంటే కళ్యాణ్ పడాల టీంకి అయింది, ఘోరంగా మైనస్ అయింది. ఆయనకి ఛాన్స్ ఇవ్వలే. కళ్యాణ్ పడాలకి నిన్న ఎంతైతే మైనస్ ఇక అంత ప్లస్. ఆ ప్లస్గా కారణం ఏంది మాట్లాడుకుందాం, కంటిన్యూషన్లో మాట్లాడతా. సరే, అది గేమ్ కదా, పోయి బాల్ పెట్టుకోవాలి. బాల్ అని వేసుకున్న తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ బజర్ మోగే వరకు, బజర్ టు బజర్ మోగే వరకు ఉంటాయో దే ఆర్ ద విన్నర్స్. ఇందులో అంటే రౌండ్స్ ఉంటాయి. ఒక రౌండ్లో మనకి లగ్జరీ ఐటమ్ వస్తుంది. అంటే ఇప్పుడు మటన్ చికెన్ అది ఉంది కదా, ఒక దానిలో ఏందది మన
దీన్ని ఏమంటారు అబ్బా, కిక్అవుట్ ఆప్షన్. కిక్అవుట్ అంటే ఒక టీంని ఎలగొట్టచ్చు. ఆప్షన్ వస్తుంది, ఇంకో రౌండ్లో కంటెంటర్ వస్తుంది, ఇంకో రౌండ్ ఇట్లా వస్తుంది. అట్లా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. రకరకాల ప్రయోజనాలు మీరు పొందుతారని చెప్పి ప్రోమోలో చెప్పినట్టు ఉన్నదన్నట్టు. అక్కడ మీరు చూపించారు గ్లాస్ ఐటమ్స్ మీద, గ్లాస్ మెమెంటస్ లెక్కునే వాటి మీద రాసింది. రైట్. ఇట్లాంటి దానిలో ఇక్కడ రెడ్ టీంకి మనకున్న అప్డేట్స్ ప్రకారంగా రెడ్ టీంకి కిక్అవుట్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. రెడ్ టీంకి లగ్జరీ ఐటమ్స్ వచ్చినాయి అండ్ రెడ్ టీం నుంచి కంటెంటర్షిప్ కూడా వచ్చింది అని నెక్స్ట్ టాస్క్ కూడా వాళ్ళు ఆడిరు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో రెడ్ టీం నుంచి కంటెండర్స్ అవ్వచ్చు. రెడ్ టీం అంటే నిన్నున్న వాళ్ళు ఎవరు? కళ్యాణ్, హరీషు, ఇంకోలే ఇమాన్యుయల్, ముగ్గురు ఉన్నారు కదా. కానీ ఇక్కడ టీములు మార్పిచ్చిండు బిగ్ బాస్ మామ. ఏం చేసిండంటే లైవ్లో ఇంతకుముందు టాస్క్ స్టార్ట్ కాలేదు ఇంకా, నేను ఈ వీడియో చేస్తున్న టైంకి వాళ్ళు లంచ్ చేస్తారు. ఆ టైం కంటే ముందు అందరినీ బయటకు పిలిచి రారి బయటకు రారి, మంచి లోపల పొద్దుగాల నుంచి చూస్తాను ముచ్చట్లు పెడతారు, నన్ను టార్చర్ పెడతాండే హరీష్, నువ్వు రారి మీరు అంతా బయటికి. నిజంగా తెలుసా పొద్దున్న నుంచి టార్చర్ పెడతాడు బిగ్ బాస్ అయితే. బాబరే అదే సార్ అదే తీరుగా నిజంగా తెలుసా బిగ్ బాస్ నిజంగా కోపం వచ్చి ఎక్కడ తిడతాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంతసేపు టార్చర్ పెట్టిండే, మామూలు టార్చర్ కాదు. పొద్దుగాల నుంచి మీరు ఎప్పుడు లైవ్ ఓపెన్ చేయరు హరీషే కనబడతాడు. సరే అందరిని బయట గుంజాను, నిల్చోరి టీమ్ లీడర్స్, మీ టీంలలో ఎవరెవరు ఉన్నారో అందులోకి వెళ్ళి ఒకరిని ఉంచుకోవాలి, ఒకరిని దించుకోవాలి. రిటైన్ చేసుకోవచ్చు, ఒకరిని ఏమంటారు రివర్స్ చేసుకోవచ్చు. అంతేనా? రీటైన్ అనేది ఒకటి ఆప్షన్ ఇచ్చిండు. ఇంకోటి ఏంటబ్బా ఆప్షను? రీటైన్ తర్వాత దాన్ని ఏమో అన్నారబ్బా, రిలీజ్ చేయొచ్చు. రీటైన్ చేయాలి, ఒకరిని రిలీజ్ చేసుకోవాలి. రీటైన్ అంటే మనకి ఐపీఎల్ చూసిన వాళ్ళందరికీ ఏర్పాటే రీటైన్ చేసుకోవాలి ఒక ప్లేయర్ని. కాబట్టి ఇక్కడ రీటైన్ అనగానే తనుజ ఏమన్నదంటే నేను రీతుని రీటైన్ చేసుకుంటా అన్నది. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, అక్కడ దివ్యాని వదిలేసింది, రిలీజ్ చేసింది. కాబట్టి దివ్య అలిగింది. ఎందుకు అలిగిందో చెప్తా. ఆ తర్వాత సుమనన్న వచ్చి రాముని రీటైన్ చేసుకున్నాడు, ఫ్లోరాని రిలీజ్ చేసేసిండు. ఫ్లోరా ఎటువంటి ఫీలింగ్స్ ఉండదు, ఫ్లోరా అస్సలు ఫీల్ కాదు. అండ్ ఇంకొకటి ఇక్కడనే ఫ్లోరా గురించి మనం గట్టిగా చెప్పుకోవాలబ్బా. అసలు ఫ్లోరా సైని ఎలిమినేట్ కాదు ఈ వీక్ ఖచ్చితంగా. ఎందుకంటే బయట అనఫిషియల్ పోల్స్ అని చూస్తే దద్దరిల్లిపోతుంది ఓటింగ్. ఎందుకంటే నిన్న ఆ రేంజ్లో హరీష్కి ఇచ్చి పడేసింది. అండ్ పాయింట్ బరాబర్ ఉన్నది, కరెక్ట్ పాయింట్స్ పెట్టింది, సూపర్ పాయింట్స్ పెట్టింది. కాబట్టి మంచి పేరు వచ్చింది. రైట్. ఇక్కడ నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి ఇమాన్యుల్ని రిటైన్ చేసుకున్నాడు, హరీష్ని వదిలేసిండు, రిలీజ్ చేసిండు. అంటే వదిలేసిన వాళ్ళ పేర్లు ఏం చెప్తలేరులే కానీ మీతో సింపుల్గా నాకు రిటైన్ చేసుకునే ఆప్షన్ రాము ఇట్లా చెప్తున్నారు అంతే. తనుజ వచ్చేసి నేను రీతు అని చెప్పింది. అక్కడ కళ్యాణ్ వచ్చేసి ఇమాన్యుల్ అని చెప్పిండు. ఒక బర్ణాన మాత్రమే. శ్రీజ ఇట్రామ్మ అది నేను తర్వాత ఆప్షన్లో తీసుకోవాలంటే నీకు ఓకే కదా అంటే ఓకే అన్న, పర్లేదన్న. సంజన శ్రీజ సంజన ఓకే శ్రీజ అని చెప్తాను అనమాట. తెలుసు కదా నాకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంది. మర్యాద అవుతుంది. పాపం కింద మీద అవుతాడు పాపం. మరి నాన్న మంచోడు, ఇంతంత పొగుడూరి పానాలు ఇచ్చేస్తాడు, అంత మంచి మనిషి. రైట్. అదే లూపుని పట్టుకొని వచ్చింది అక్క దివ్వక్క. దివ్యల మాదిరి వచ్చినాక ఆ అక్క వచ్చినాక ఈ అక్కకు సమాధానం చెప్తుందా? ఆ దివ్యాన్ని ఉండాలి, ఈ దివ్యాన్ని ఉండాలి. సరే ఉంటారా చెప్పలేం. మనకి వస్తుంది కంప్లీట్గా వైల్డ్ కార్డ్గా రాబోతున్న October 11th రోజు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కాబోతున్నారు. ఒక అన్న ఊకే మెసేజ్ పెడతాడు వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు అని. వైల్డ్ కార్డ్స్ కాదు, రాయల్ కార్డ్స్ October 11th రోజున రాబోతున్నారు. గ్రాండ్ లాంచ్ 2.0 ఆ రోజు ఉండబోతుంది. మామూలు కూడా దద్దరిల్లిపోతుంది. ఐదుగురు నుంచి 6 కంటెస్టెంట్లు వస్తున్నారు. దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. మళ్ళీ మొత్తం అసలు ఇప్పుడే దివ్యనికి వచ్చినాక ఊపు వచ్చింది కదా, అప్పుడు ఇంకా జాతర మొదలైద్ది అన్నట్టు. అమ్మో రెమ్మలు ఎల్లమ్మ తల్లి మనం. రైట్. సరే ఇక్కడ రిటైన్ చేసుకుని బర్ణాన్ని శ్రీజన్ చేసుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ మా ఏమన్నాడంటే మీకు ఇంకొక పార్టిసిపెంట్ని ప్లేయర్ని మీకు నేనే అరేంజ్ చేస్తాను, మీరేం టెన్షన్ తీసుకోకూడదు, నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పిండు. సెలక్షన్ ప్రాసెస్ కూడా బిగ్ బాస్ మా భుజం మీద వేసుకుని ఏం చేసిండంటే తనుజాకి వచ్చేసి హరీష్ని ఇచ్చిండు. హరీష్ మీరు తనుజతో ఏం కలర్ అది? ఆ కలర్ టీంలో పార్టిసిపేట్ చేయాలి. ఇక సుమన్ శెట్టి అన్నది ఎల్లో కదా. సంజన మీరు ఎల్లో టీంలో సుమన్ తోటి ఓకే. కళ్యాణ్కి వచ్చేసి రెడ్ టీంలో, ఫ్లోరా మీరు రెడ్ టీంలో. ఇక్కడ కళ్యాణ్ నేను చెప్పిన కదా, ఫ్లోరా అక్క నక్కని దొక్కి రాలే, నక్కని నవిలి తినేసి వచ్చింది. అంత లక్కుతోటి ఉన్నది అక్క.
ఎందుకంటున్నాను నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఫ్లోరా అక్క ఉన్నది జస్ట్ బికాజ్ ఆఫ్ సంజనక్క. అక్కడ ఆమెకి లక్ ఉంది, సంజనక్క తొక్కింది, తొక్కంగానే టక్కన లేచింది, మళ్ళీ లోపల వచ్చి ఉన్నది. సెకండ్ వీక్ కూడా ఫస్ట్ వీక్ అట్లా అంటుకొని అట్లా వచ్చింది, కడిగేస్తే ఈ ఇమ్యూనిటీని సాధించింది. మూడో వారం ఈసారి నామినేషన్లో ఉంది, కానీ పాయింట్స్ గట్టిగా పెట్టింది, ఖతర్నాక మాట్లాడింది. ఖచ్చితంగా ఈ వీక్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఎవరు కూడా ఇంతవరకు పాయింట్స్ పెట్టలేదు. ఇంతవరకు ఏ నామినేషన్లో కూడా ఈ రేంజ్లో కలెక్టివ్ పాయింట్స్ పెట్టి కరెక్ట్గా మనిషిని ఫోకస్ చేసి డాట్ చేసి పెడితే అతను ఊపిరి ఆడకుండా పిసపిస అవుతాడు, అసలు సమాధానం చెప్పడానికి ఉండదు, ఏందేందో మాట్లాడాల్సి వస్తుంది అన్నట్టుగా చేసి ఇడిచిపెట్టింది. దట్ వాజ్ ద పవర్ ఆఫ్ ఫ్లోరా షైనీ. అండ్ ఫ్లోరా ఇమ్యూనిటీ టాస్క్ ఆడితే గెలిచింది. ఫ్లోరా నిన్న ఎల్లో టీంలో ఉంటే అలా టీం అదరగొట్టింది, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు, 2 సార్లు టాస్క్ గెలిచారు. అండ్ అద్భుతంగా నామినేషన్లో కూడా వాళ్ళ టీంకి విపరీతంగా పేరు వచ్చింది. అసలు చలిచీమల చేత జిక్కి చచ్చేనే సుమతి అన్నట్టుగా పాములన్నీ గిలగిల కొట్టుకున్నాయి అన్నాడు. బలవంతమైన పాములు కూడా ఈ చీమలు కుట్టిపారేసినాయి. సో నల్లేరు లెక్క, చాప కింద నీరు లెక్క చల్లంగా పోతుంది, సక్కంగా పోతుంది అక్క. లక్కీతో ఇటు లక్కు, ఇటు హార్డ్ వర్క్, ఎట్ ద సేమ్ టైం పేషెన్స్, కామ్నెస్ తోటి మెల్లగా ముందడికి పోతుంది. అండ్ ఈరోజు కళ్యాణ్ తోటి రెడ్ టీంలోకి జాయిన్ అయింది. నేను అన్న మాటలు నిజమా కాదో చూడరు మీరు ఖచ్చితంగా. టాస్క్ అయిపోయిన తర్వాత చూస్తారు మీరు, అరే ఏంద్రా ఈమె ఎక్కడుంటే అక్కడ గెలుపా అన్న పాయింట్ వస్తుంది. ఇక ఆ తర్వాత చూడు ప్రతిసారి అందరూ కూడా అమ్మో ఈ అక్క ఉండాలి ఖచ్చితంగా మన దానిలో అని, మన లెక్కలో ఆ అక్క ఉండాలని చెప్పి ఫ్లోర్ అక్కని వేసుకుంటారు చూడరు. ఇక బర్నీ అన్నకేమో దివ్యాని ఇచ్చిండు. దివ్యాని ఈ టీంలో చేయంగానే అక్కడ బర్నీ అన్న నిన్న రాత్రిది మిడ్ నైట్ ముచ్చట చూసిరా? దీనికంటే ముందు వీడియో మస్తు ఉంటుంది అబ్బా, చూడుర్రి, మిడ్ నైట్ చూడాలి. అట్నే ఎపిసోడ్ రివ్యూ చూడుర్రి, ఖతర్నాక్ ఉంటుంది. ఎవ్వరూ చెప్పినంత క్లారిటీ, కోర్స్ ఎవరు ఎట్లా చెప్తారో నాకు తెలియదులే, నేను ఎవరు చూస్తాను, కానీ అంటే గింత బయాస్ లేకుండా, గింత ఫేవరెటిజం లేకుండా అందరికీ సమన్యాయంగా చెప్తున్నా, చూడురు ఒకసారి, రైట్. అండ్ బర్నన్న టీంలోకి దివ్యాని అని చెప్పి దివ్యాని వేసి మన బిగ్ బాస్ మా అనౌన్స్ చేయగానే దివ్యనికిత మీరు బర్నీ టీం గ్రీన్ టీంలోకి ఆడాలి అనగానే ఆమె పేరు చెప్పగానే ఇక బర్నన్న అంటే ఇప్పుడు ఈ కొత్త బాండ్ ఒకటి స్టార్ట్ అయింది. గురువు శిష్యులు. గురువు ఎవరు తెలుసా? దివ్యానికి గురువు. శిష్యుడు ఎవరు తెలుసా? స్టూడెంట్. ఆమె టీచర్, స్టూడెంట్ ఎవరు? బర్నన్న స్టూడెంట్. అలా గురువు గారు వచ్చిరంటే ఫుల్ ఖుషి అవుతున్నాడు అన్న. అంటే గట్టిగానే మేనిఫెస్ట్ చేసుకున్నట్టున్నారే అని చెప్పి దివ్య అంటుంది. అబ్బా హ్యాపీ ఫుల్ హ్యాపీ, హార్ట్ఫుల్గా హ్యాపీ అని చెప్పి ఆయన అంటాడు. ఏంటి గట్టిగా అనుకున్నట్టు, గట్టిగా కోరుకున్నట్టున్నారు అని చెప్పి దివ్య అంటుంది అని ఖుషి అవుతాడు. ఎందుకంటే ఆమె ఈయన కోసం అంటే రాక్ సాలిడ్గా నిల్చొని బాల్స్ అందరూ వేస్తున్నా కానీ ఆమె వేయకుండా ఈయనకు సపోర్ట్ చేసింది కాబట్టి ఈయనే ఆమె రుణం తీర్చుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నాడు, కానీ కుదురుతలేదు అన్నట్టు, ఎక్కడ సిచ్యువేషన్ రాలే. అయితే ఇప్పుడు ఈయన టీంలోకి వచ్చింది కదా, కలిసి ఆడతాడు కాబట్టి ఆ తర్వాత కూడా మీటింగ్ అవుతుంది అన్నట్టు. మీటింగ్లో ఏంటంటే అసలు నేను ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్ నాకు కావాలనుకున్నారో వాళ్ళే నా టీంలో ఉన్నారు. అక్కడ శ్రీజ ఉంటుంది, అంటే శ్రీజాని కాదు అనేది, అక్కడ దివ్యని అంటాడు ఆయన, అంటే అని చెప్పి ఆమె కూడా అంటుంది, రైట్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి గేమ్ని, ఓకేనా? ఎవరైతే నాకు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారో, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వగలుగుతారో వాళ్ళు నా టీంలోకి వచ్చారు, నాకు చాలా హ్యాపీ, అదే నాకు హ్యాపీ. నువ్వు అన్న నేను టీం లీడర్ అనుకోవద్దు అన్న, నీకు ఏదన్నా సజెషన్ చెప్పాలంటే అన్న అని చెప్పి నువ్వు ఏదైనా చెప్పొచ్చు అని చెప్పి శ్రీజాకి చెప్పిండు. మీ స్టూడెంట్కి మీరు ఏదైనా చెప్పొచ్చు, టీచర్ గారు, గురువు గారు మీరు ఏమైనా చెప్పొచ్చు, నేను సజెషన్ తీసుకుంటే ఓకే 100% అని చెప్పి ఏమంటుంది. మనం 100% ఆడదామంటే ఎఫర్ట్స్ గట్టిగా పెడదాం అని అంటే, ఏం లేదు ఎఫర్ట్స్ ఏం లేదు, ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? టాస్క్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్తాడు. బరినందు ఏంటద్దా ఇది కొత్తగా వెరైటీగా, ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ తనుజ తన టీంలోకి రిటైన్ చేసుకోలేదు దివ్యాని అని చెప్పి దివ్య అలిగింది. రీతుని తీసుకుంది కానీ దివ్యాని తీసుకోలేదు. అంటే ఫిజికల్ టాస్క్లు వస్తాయి కదా, నువ్వు ఫిజికల్ టాస్క్ అయితే ఎక్కువగా పోనని చెప్పినావు కదా ముందే, అంటే ఎందుకు పోవాల్సి వస్తే పోతే కావచ్చు. అలా ఎలా అంటారు మీరు? పోనని పోవాల్సి వస్తే పోతే కావచ్చు, చేస్తా కదా, అన్ని ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, అన్నీ కొట్టేసుకోవడం ఉంటాయా? అసలు మామూలుగా ఆడే ఆటను కూడా మీరంతా కలిసి కొట్టేసుకోవడం, దించేసుకోవడం, రగ్గేసుకోవడం చేస్తున్నారు. అలా చేయాల్సిన అవసరం లేదు, ప్రతి టాస్క్ని అలా ఆడాల్సిన అవసరం లేదు. టాస్క్ మొదలైనాక ఏర్పడుతుంది అక్కకి, కింద మీద పడ్డది, మొత్తం మీద ఎగిరి దుంకిరు. మీరు ప్రోమోలో చూస్తే దివ్యానికిత శ్రీజ అంతా మొత్తం ఫైట్, శ్రీజ గుంజి పారేస్తూ ఉంటుంది, దివ్యానికిత శ్రీజ మీద పడుతుంది, పాస్ అంటారు. ఎందుకంటే మళ్ళీ కింద అప్పడం అయిందా తెలియదు కదా, అప్పడం అని అంతేమో, అప్పడం అంటే ఆబ్జెక్టిఫై చేసినట్టు అంటారేమో, BB5 అట్లా కింద మీద మొత్తం ఆగం ఉంది, మొత్తం ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. అన్ని టాస్కులు మీరు అలా కొట్టేసుకుంటారు, లాగేసుకుంటారు, రక్కేసుకుంటారు, అలా ఆడాల్సిన అవసరం లేదు, ఫిజికల్గా కావాల్సిన అవసరం లేదు, మామూలు కూడా ఆడొచ్చు అని చెప్పి అంటుంది. అంటే
ఈ రీతు ఫిజికల్ టాస్క్ అయితే కదా గట్టిగా అడగలుగుతుంది అంటే అదే ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్ వస్తుందని మీరు ఎట్లా అనుకుంటారు అని అంటే తను అంటుంది ఇన్ని రోజులు రాలేదు కదా మరి ఇప్పుడు వస్తుందేమో అని చెప్పి ఆమె అంటుంది. ప్రతిసారి మీరు అలా అనుకుంటారు అని చెప్పి అన్నది. ఈమె అలిగింది అన్నట్టు. ఈమెంది నిన్నేమో అనే కదా నామినేషన్లో నేను ఓడిపోయినా గెలిచినా నామినేట్ కాకపోయినా ఏదైనా ఎట్లయినా A+B² అయినా కానీ ఏదైనా కానీ నేను ఇలాగే ఉంటా నాలాగే ఉంటా అని చెప్పింది కదా. ఏమైంది? ఒక టీంలో నుంచి సెలెక్ట్ చేసుకోకుండా ఆమెను రీటైన్ చేసుకోకుండా ఉంటేనే ఒకరినే రీటైన్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఒకరిని రీటైన్ చేసుకోవాలి. రీటైన్ చేసుకుంటే ఇవి కలిగింది. వాళ్ళు ఇంకా ఏమో సిట్టించలేక. సో దట్స్ ద మ్యాటర్. అయితే ఇది మనకి లైవ్లో జరిగింది అన్నట్టు ఇదంతా ప్రాసెస్. ఆ తర్వాత ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ దానికంటే ముందు జరిగిన అద్భుతమైన విషయాలు కొన్ని ఉన్నాయి. వీటి గురించి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. అదే పర్సనల్ కాల్ బిట్వీన్ మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ బిగ్ బాస్ మామ వీడియో కాల్ చేసుకున్నారు. సో పొద్దుగాలు లేవగానే మనకి ఏందది పాట నేను చూడబ్బా, పాట వచ్చే టైంకి నేను కరెక్ట్గా పాట అయిపోయే టైంకి స్టార్ట్ చేసిన. ఇది వచ్చినట్టుంది, గుంటూరు కారం పాట వేసినట్టున్నారు. సో ఆ తర్వాత మార్నింగ్ ఏం స్టార్ట్ అయిందంటే వంకాయ ఆమ్లెట్. ఎప్పుడైనా తిన్నారా మీరు? వంకాయ ఆమ్లెట్ అంటే డిమాండ్ పవన్ ఫేవరెట్ అట. అది వండడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఇక పొద్దుగాల గిషింగ్లు అని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత ఇమాన్యుల్ కామెడీ చేస్తున్నాడు యాజ్ యూజువల్గా. సుమన్ శెట్టి ప్రతిరోజు మార్నింగ్ బాధపడుతుండు, కంటతడి పెట్టుకుంటున్నాడు అన్న. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుంది, పిల్లలు యాదికి వస్తారు. అందుకే పిల్లలను గుర్తు చేసుకుని ఏడుస్తాడు. ప్రతిరోజు మార్నింగ్ ఏడుస్తాడు కొద్దిసేపు. టిష్యూ పేపర్లు పెట్టుకుని తుడుచుకుంటూ ఉంటాడు, మనకు కనబడుతూ ఉంటాడు. సో యాజ్ యూజువల్గా జరిగింది. ఆ తర్వాత సంజన గారిని సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సంజన గారిని చేసే వాళ్ళని చేయనిస్తే ఉత్సాహంగా ఉంటుంది, లేదంటే లేదు. ఇది సరిగ్గా రాసుకోలేదు. బర్ని దివ్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. గురువు శిష్యుడు అంటే శిష్యురాలు ఏమంటుందంటే ఈమె గురువు కదా, ఆయన శిష్యుడు కదా. బర్ని గారు నేను మీ వంట తినలేదండి, మీ వంట తినాలని ఉంది నాకు అని అంటే, అయ్యో గురుగారు మీరు అడగాల, నేను చేస్తానండి. గురుగారు కోసం టీచర్ కోసం స్టూడెంట్ చేయడం ఆ మాత్రం చేస్తానంటే, లేదు నేను ఓనర్ అవుతాను కదా, ఓనర్ అయినప్పుడు మీరు వండి పెడుతుర్లేండి నాకు అని అంటే, లేదు నేను మీకోసం స్పెషల్గా వండి పెడతాను గురుగారు అని చెప్పి అంటాను అనమాట. ఇది ఈ తండ్రి బిడ్డల మధ్యలో గట్టిగానే పంచాయతీ అవుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రిఫరెన్స్ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేది దగ్గర వస్తుంది కదా, ఇద్దరి మధ్యలో పెట్టేస్తాడు. బిగ్ బాస్ మా చిన్నోడు కాదు, ఇదంతా చూస్తాడు. నువ్వు గురువు అంటున్నావు కదా, ఇటు గురువు అంటున్నావు, అటు బిడ్డ అంటున్నావు కదా, గురువుకి బిడ్డకి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ తెచ్చి ఇడిచిపెడతా, కొట్టుకొని నువ్వు గతం ఇటు పోతావా అటు పోతావా చెప్పు. ఎటు పోయినా కానీ ఇంకో అలుగుతారు, గులుగుతారు, లొల్లి పంచాయతీలు అవుతాయి. అది పెడతారు ఖచ్చితంగా. సో ఇక ఇక్కడ తర్వాత ఎవరు బర్నీ అండ్ ఇంకెవరు అబౌట్ మాస్క్ సంజన బర్నీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మాస్క్ మ్యాన్ గురించి. అసలు ఆయనకి నేను 2 సార్లు పోయి మాట్లాడతాడేమో అని చూస్తున్నా, ఆయన ఓపెన్ అప్ అవుతాడు, మాట్లాడతాడు అని చెప్పి సంజన అంటుంది. ఆయనకి పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పిన కానీ గుడ్ మార్నింగ్ అని వెళ్ళిపోతాడు. ఇంకేందని గుడ్ మార్నింగ్ అలా ఇట్లా ఉంటుంది కదా, గుడ్ మార్నింగ్ అని వెళ్ళిపోతాడు. ఏం చేస్తామని చెప్పి ఆయన యాక్టింగ్ చేసి చూపిస్తాడు. ఆయన సీరియస్గా ఉంటే ఆయన మీద నాకేం నెగిటివ్ ఒపీనియన్ లేదు, కానీ ఆయన మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేడు, మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేడు, మనం ఏం చేస్తామని చెప్పి అంటాడు. ఇక అక్కడ కళ్యాణ్ బ్రష్ చేసుకోవడానికి లోపల ఉంటాడు, పేస్ట్ పెట్టుకునేటప్పుడు అక్కడ తనుజ ఉంటుంది. తనుజ దగ్గరికి పోయి 2 ఏళ్ళు చూపిస్తే ఆమె ఒక ఏళ్ళు పట్టుకుంటుంది. ఇది ఏందో చిన్నపిల్లల ఆట గమ్మతి, 2 ఏళ్ళు పెట్టుకుంటే ఒక ఏళ్ళు పట్టుకున్నాక అనుకుంటూ పోతాడు. నేనే కనుక అక్కడ ఉంటే కళ్యాణ్ ఇట్లా అంటే, వాష్రూమ్లో ఎవరన్నా ఉన్నారా, ఖాళీ ఉంటే పోవచ్చు కంట. 2 ఏళ్ళు చూపిస్తే ఒకేళ్ళు పట్టుకుంటే ఏందబ్బా ఈ నిబ్బి కథలు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. రామచంద్ర రైట్, చిన్నపిల్లగాడు కదా పోన్లే. ఉంటే అప్పుడు ఆ 22 ఏళ్ళు 23 ఏళ్ళల్లో 20 ఏళ్ళ టైంలో ఆ టైంలో అట్నే ఉంటాయి, అంత గమ్మత్ ఉంటాయి. చాయిస్ ఆఫ్ అంటే థాట్స్ ఎట్లుంటాయి అంటే చిన్న చిన్న థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్లో భాగంగా మనం అన్నీ తెలుసు అనుకుంటాం కానీ ఏం తెలియదు అన్నట్టుగా ఉంటాయి. ఇక మగపిల్లలకి ఎట్లుంటుందంటే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనకు అన్నీ తెలుసు అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ పూర్తి స్థాయిలో 30 ఇయర్స్ వస్తే కానీ క్లారిటీ రాదు. అంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతున్న కొద్ది ఇంకా మబ్బులు ఇడిపోతూ ఉంటాయి, ఇంకా క్లారిటీలు వస్తుంటాయి, ఇంకా దోస్తులేంది కథ ఏంది, మోసాలేంది, నష్టాలేంది, డబ్బుల కథ ఏంది అన్నీ ఇయర్ బై ఇయర్ తెలుసుకుంటూనే ఉంటాం. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాం. జీవితం అంటేనే గంతబ్బా. టాపిక్ డైవర్ట్ చేస్తున్నా అనుకోకరి, జీవితం అంటేనే గంత. పుడతాం, నేర్చుకుంటాం, నడుచు నేర్చుకుంటాం, మాటలు నేర్చుకుంటాం, పాటలు నేర్చుకుంటాం, ఆటలు నేర్చుకుంటాం, చదువు నేర్చుకుంటాం, బాధ్యత నేర్చుకుంటాం, పని నేర్చుకుంటాం, కష్టం నేర్చుకుంటాం, అన్నీ నేర్చుకుంటాం. ముసలోడు అయ్యేంత వరకు కూడా
మన వాళ్ళతో ఎట్లుండాలో ముసలోడైన తర్వాత ఏం నేర్చుకుంటాం, మన వాళ్ళతో ఎట్లుండాలి, మనవరాళ్ళతో ఎట్లుండాలి, నెక్స్ట్ జనరేషన్ తోటి ఎట్లుండాలి అని నేర్చుకుంటూ చేస్తావు. నేర్చుకున్నాడే జీవితం, నేర్చుకున్నాడే లైఫ్. సో ఆ ఆశం ఇట్లా 2 ఏళ్ళు చూపిస్తే ఇట్లా ఏళ్ళు పట్టుకుంటే ఇక ఆ, ఓకే ఓకే అన్నాడు, పోయిన బ్రష్ చేసుకుంటాడు అన్నట్టు. గమ్మత్ అనిపిస్తుందిలే. అట్లా రైట్. ఆ తర్వాత తనుజ, ఫ్లోరా, మ్, రాము వీళ్ళందరూ కూడా నిన్న సారీ తనుజ అంటది, అబ్బో రాము నిన్న ఫ్లోరా గారు బస్ షాక్ అంటే షాక్ అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. బరినన్న డ్యాన్స్ చేద్దాం అది ఇది అని మాట్లాడుతున్నాడు. అయిపోయింది అక్కడ అయిపోయింది. ఇక్కడ మనకి అన్నం చూపించడం మొదలుపెట్టారు. మాస్క్ అన్నం చూపించినప్పటి నుంచి అసలు ఇడవలే కెమెరా, బంక పట్టినట్టు పట్టింది కెమెరా. మాస్క్ అన్న కెమెరా ఇట్లా 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 కలిసిపోయారు ఐకమత్యంగా. రైట్. ఈ పాడు సమాజంలో ఆయనకి ఎవరు లేరు కెమెరాలు తప్ప, అందుకని చెప్పి స్టార్ట్ చేసిండు. కిచెన్ టాప్ మీద బాటిల్ పెట్టడం రైట్ అంట వాళ్ళకి. కిచెన్ టాప్ టేబుల్ టాపు ఏది పడితే అది పెట్టుకుంటాం, అది రైటా? ఒక క్లీన్నెస్, ఒక బాధ్యత అనేది లేదా? నేను ఉన్నప్పుడు ఎలా ఉండేది కిచెన్ టాప్? ఒకసారి పాత ఫుటేజ్ చూడండి. నేను ఉన్నప్పుడు ఎలా ఉండేది కిచెన్ టాప్, ఎంత నీట్గా ఉండేది. ఇప్పుడు కొత్త ఫుటేజ్ చూపిస్తాడు. ఇక్కడ ఈయన చెప్తుంటే అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద వాటర్ బాటిల్ ఉన్నది, ఏదో డబ్బా ఉన్నది, ఏదో కొత్తిమీర కట్టలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాడు. ఒకసారి వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్గా ఉంచేవాడిని నేను. అసలు ఎంత క్లీన్గా ఉంచేవాడిని. అసలు వాటర్ బాటిల్ అక్కడ ఎందుకుంటే బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఉండాలి, లేదంటే చేతిలో ఉండాలి. వాటర్ బాటిల్ అక్కడ ఎందుకుంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉండాలా? అది ఎందుకుంటే ఇక్కడ పాత ఫుటేజ్ చూడండి. బాత్రూంలో షాంపూ డబ్బా అయితే ఆమెకి నచ్చలేదు ఫ్లోరా గారికి. ముందు ఫ్రెండ్ కాబట్టి, అప్పుడు ముందు ఫ్రెండ్ కాదు కాబట్టి ఆమెకి అప్పుడు సంజన గారితో గొడవ అయింది. ఇప్పుడైతే ఆమెకి వాటర్ బాటిల్ కిచెన్ టాప్ మీద ఉంటే కనుక ఏం కాదు. ఆమెకి ఫ్రెండ్ అయిపోయింది కదా ఇప్పుడు. తనప్పుడు షివరింగ్ చేస్తూ ఉంటే నా వెనకాల వచ్చి ఇలా పట్టుకుంది. నేను అనుకున్నా అది చాలా ఫేమస్ అయింది. అది సేమ్ మనకి ఒక్కడ సినిమాలో మహేష్ బాబు భూమిక పట్టుకున్నట్టుగానే ఆ పోస్టర్ మస్తు ఫేమస్ అయింది కదా. సో అది చెప్తున్నాను, షివరింగ్ నా వెనకాల నిల్చుంది, ఇట్లా పట్టుకుంది. అప్పుడు ఆమె వెనక నిలబడ్డది నేను వ్యక్తి, ఆ వ్యక్తి నేను. నేను ఎప్పుడు బలహీనుల పక్కనే ఉంటా, బలహీన పక్షాలు నిలబడతా. ఆమె సైడ్ తీసుకుని నిలబడ్డాను నేను ఆ రోజు. నేను ఒక సెకండ్ ఆలోచించిన, బలహీనుల పక్కన నిలబడడానికి, బలహీనులకు అండగా ఉండడానికి వచ్చిన దేవుడు రా మా మాస్క్ అన్న. మీరు అంతా టుమ్రి అనుకుంటారు, ఏదేదో అనుకుంటారు, ఏదేదో కామెడీ చేసుకుంటారు. మా మాస్క్ అన్న కామెడీ కాదురా, సీరియస్. బలహీనుల పక్షాన నిలబడడానికి వచ్చిన మహా వ్యక్తి, మహానుభావుడు. అంతటి మహానుభావుడు పట్టుకొని ఏమంటారు మీరు? అదే అప్పుడు ఆమె ఎలా చేసింది ఫ్లోరాని? ఒక బానిసలాగా ట్రీట్ చేసింది. అప్పుడు నేను నిలబడ్డా ఆమెకి. థమ్సప్ దొంగతనం చేసింది కదా. థమ్సప్ దొంగతనం ఎందుకు చేసిరు? నేను దొంగతనం చేసిన, ఆమెకి ఇచ్చిన. ఎందుకంటే ఆమెకి టిట్ ఫర్ టాట్ తెలియాలని. ఆమె అంత చీప్గా చూస్తుందనే ఆమె థమ్సప్ దొంగతనం చేసిన. ఆమె దొంగతనాలకి ఆన్సర్ చెప్దామని చేసిన. మాస్క్ ఆఫ్ జారో అంటే తెలుసు కదా, ఉన్నోన్ని కొట్టి లేనోనికి పెడతాడట ఆయన. మాస్క్ ఆఫ్ జారో కింద థమ్సప్ కొట్టేసి నేను ఒక్క చుక్క తాగలేదు, ఈమెకే ఇచ్చిన. ఆ రోజు థ్యాంక్ యూ అని చెప్పింది. ఈరోజు ఏమైంది? మొత్తం మారిపోయింది. సంజన క్లోజ్ కాగానే అసలు ఏంటి, ఆ రోజు సంజనని టిట్ ఫర్ టాట్ తెలియాలి, ఆమె గుణపాఠం నేర్పాలనే కదా షాంపూలో కండిషనర్ కలపమని చెప్పింది. అది టిట్ ఫర్ టాట్ కోసమే కదా. అప్పటికే ఆమె సంజన స్నానం చేసేసింది, అయినా ఇది కలిపింది కూడా ఉపయోగపడలేదు. అది నేను ఎందుకు చేశాను? గుణపాఠం నేర్పడానికి చేశాను. అప్పుడు ఈమెను ఎలా చూస్తుంది? అయినా అక్కడ కూడా నా సంబంధం ఉంది, ఆమెనే కలిపింది అంటాడు తెలుసా. అనేది ఏం చెప్తున్నా. థమ్సప్ ఎవరు తాగిరు? నేను ఒక్క చుక్క తాగలేదు, వాళ్ళే తాగిరు. నేరం నాది కాదు, వాళ్ళదే. ఫ్లోరా అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పింది. బానిసలా చూస్తుందని గుణపాఠం నేర్పడానికి కదా షాంపూలో కండిషనర్ కలిపింది. ఆ నాటి పనులు ఆమెకి నాటి పనులతో సమాధానం చెప్పాలనే కదా. మేము నాటి చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికే, తన మెడిసిన్ తనకే రుచి చూపించాలనే కదా చేసింది. ఇక ఫ్లోరా పక్షాన నేనున్నా. ఫ్రెండ్షిప్ అయిపోయిన తర్వాత ఇదంతా పోయిందా? యాపిల్ అక్కడ నేను తీసుకెళ్ళి ఒక డస్ట్ కవర్ తోటి ఏంటది బ్లాక్ కవర్ తోటి తీసుకెళ్ళి ఆడ పెడితే అది పోయింది. నీకు తెలుసా అని అడిగితే అక్కడ ఆల్రెడీ చాలా దొంగతనాలు అవి జరుగుతున్నాయి. ఫ్లోరా కూడా దొంగతనం చేసింది, మనకు తెలుసు కదా. సంజనతో కలిసి దొంగతనాలు చేస్తుంది కదా ఫ్లోరా కూడా, మనం చూసాం కదా ఫుటేజ్. డౌట్ వచ్చింది, అడిగాను, తప్పే ఉంది. ఈమె జైల్లో ఉంచినప్పటికీ ఏమో దొంగతనం చేసిందబ్బా. డౌట్ వచ్చింది, అడిగాను నేను, తప్పే ఉంది. ఇక్కడ ఆల్రెడీ సీక్రెట్ టాస్క్లు అవి జరుగుతున్నాయి కదా, దాని గురించి కావచ్చు కదా, అందుకే నేను అడిగాను, తప్పే ఉంది. దానికి ఫ్రెండ్షిప్ లేదంట. అలాంటి ఫ్రెండ్షిప్ నాకెందుకు? అయినా కిచెన్ ప్లాట్ఫామ్ మీద వాటర్ బాటిల్ పెడితే వాళ్ళకి తప్పు కాదు, అదే వాష్రూమ్లో షాంపూ డబ్బా పెడితే తప్పు ఆమెకి. నాకు
వంట బండ మీద వాటర్ బాటిల్ కిచెన్ కింద కిచెన్లో పెట్టుకుని వంట బండ మీద వాటర్ బాటిల్ పెట్టుడు, వాష్రూమ్లో కమోడ్ పక్కన లేదంటే బాత్రూంలో కింద సబ్బో షాంపూ పెట్టడం ఒకటేనా? పైన పెడితే ఓకే, మళ్ళీ వాష్రూమ్లలో పైన పెట్టుకుంటే ఓకే, షెల్ఫ్ లాగా ఉంటే షెల్ఫ్ పైన పెట్టుకుంటే ఓకే, కానీ కింద పెట్టడం అనేది కరెక్టా? దానికి దీనికి సంబంధం ఉందా? ఇప్పుడు రకరకాల పర్సన్స్ ఉంటారు, రకరకాలుగా యూజ్ చేస్తారు, కింద మీద ఏదేదో పడతా ఉంటుంది, దాన్ని అంతా క్లీన్ చేయాలి, టాయిలెట్ క్లీనర్స్ వేసి చేస్తుంటాం, ఆర్పికలు గిర్పికలు వేసి. అది ఇది ఒకటేనా? అది కూడా వాటర్ బాటిల్ కదా, టమాటా చారు రసమా? కింద పోస్తుర్రా, ఉలక పోస్తుర్రా, ఏం చేస్తుర్రు? మాస్కప్ జారో రైట్. ఆ తర్వాత నాది ఒకటే స్టైల్ నా లైఫ్ అంతా కూడా, లివ్ అండ్ లెట్ లివ్. నేను అదే స్టైల్లో పెరిగాను, నేను అదే సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను బతుకుతాను, ఇంకోరిని బతకాలంటాను. లెఫ్ట్ అంటే లెఫ్ట్కే ఉండాలి మనం. బాత్రూంలో అక్కడ లెఫ్ట్కి ఎందుకు ఇచ్చారు హ్యాంగర్? అక్కడ మైక్ తలిగేసుకోవడానికి హ్యాంగర్ లెఫ్ట్కి ఎందుకు ఇచ్చారు? లెఫ్ట్ ఎందుకు ఇచ్చారు అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇచ్చారు. అలాంటిది రాంగ్గా వేసింది అని చెప్తే అది రాంగా అంటే మీకు టర్మ్స్ ఓకే ఉన్నాయి కాబట్టి అది రాంగ్ అయిపోద్దా అని కెమెరాకే, మనుషులకు కాదు కెమెరాకే అంతా చెప్పేది. అది ఎటు రాంగ్ అయింది? అది నేను చెప్తే అది తప్పు అయిపోయిందా? అంటే ఫ్రెండ్షిప్ ఉంటే అయిపోయిందా? నువ్వు తప్పు సైడ్ నిల్చున్నావు, తప్పు చేస్తున్నావు, దీనివల్ల పర్యవసానాలు ఎదురు చూస్తావు. అది ఏదైనా కావచ్చు. చిన్న రూల్ రాంగ్ అయితే దానివల్ల వచ్చే పర్యవసానాలు బటర్ఫ్లై ఎఫెక్ట్ కావచ్చు, ఇంకేదైనా ఎఫెక్ట్ కావచ్చు, దీనివల్ల జరిగే నష్టాలన్నిటికీ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పితే థ్రెటన్ చేసినట్ట. ఎలా థ్రెటన్ చేసినట్టు అవుతుంది? థ్రెటన్ చేసిన ఇలాంటి మనుషులతో నేను ఉండేది అంతా ఫేక్ పీపుల్, ఫేక్ మనుషులు. అన్నని ఏమన్నా అన్నామంటే చాలు, అసలు ప్రపంచం అంతా ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నాం మనం. యాక్చువల్లీ ఒక్క మాస్క్ అన్న తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఫేక్ మనుషులు, వేస్ట్ కాదు. మనుషులేనా వీళ్ళు? ఒక మాస్క్ అన్ననే మంచి మనిషి. మా మాస్క్ అన్నని అర్థం చేసుకోరు. బయట బరినాన్న కూర్చుని ఏమంటాడు, ఈయన అందరినీ ఇప్పుడు ప్రతి ఒక్కడు పర్ఫెక్ట్ కాదు, ప్రతి ఒక్కటిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నువ్వు వేస్ట్, నువ్వేమన్నా మనిషి అంటే ఆయన ఏంటి? ఆయన ఏమన్నా పర్ఫెక్టా? ఎవడు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ. ఆయనకి అది చెప్తే అర్థం కాదు. అవతలోడు వేస్ట్ అని అంటాడు తప్ప ఈయనలో ఉన్న క్వాలిటీస్ ఏం చూసుకోడు ఈయన అని చెప్తా ఉంటాడు బయట. ఒక ఫ్రాంక్ పర్సన్ కోసం నేను స్టాండ్ తీసుకున్నా. అసలు థ్రెటన్ చేస్తున్నానంట. అసలు కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్గా ఉంచుకోవడం తెలీదు. వాష్రూమ్స్ కూడా ఆ ప్రియా వాష్రూమ్ మానిటర్ వాష్రూమ్కి ఇన్ఛార్జ్గా అన్నప్పుడు ఏం చేసింది? అది క్లీన్ చేసింది ఆమె. ఎవరైనా చెప్పారా? చెప్పలేదు అని చెప్తాడు. అసలు కిచెన్లో టేబుల్ టాప్ అనార్గనైజ్డ్గా ఉంటే అదేమన్నా కరెక్టా? అది కరెక్టా? ఓ నీ టేబుల్ టాప్ కూడా వారేయా అమ్మ జీవితం. దాన్ని ఏంది ఇప్పుడు మొత్తం హైజీన్ గురించి దాని అంతా నున్నగా ఉంటే అట్లా మొహం ఇట్లా కనబడుతుంటే వీళ్ళకి ఏమన్నా అవార్డు ఇస్తారా ఏంది? బెస్ట్ క్లీనర్ అవార్డుకి ఇట్లా, లేదంటే బెస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ అవార్డు ఏమైనా ఇస్తారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మరి ఓసిడీలో పిహెచ్డి చేసినట్టున్నది ఇది. ఫుడ్ టేస్ట్ చేసి, నేను ఫుడ్ వండినప్పుడు టేస్ట్ చేసి స్పైసీగా ఉందని చెప్పారు. తిన్నావా నువ్వు అంటే వేరే వాళ్ళు తిన్నారు, స్పైసీగా ఉందని చెప్పారంటే వాళ్ళు తిన్నది వీళ్ళు తిన్నది టేస్ట్ బట్టి ఒకే రకంగా ఉంటాయి. మిగతా వాళ్ళందరూ స్పైసీ అన్నారు, అనలేదుగా, తిన్నారుగా. ఇలాగే చూస్తుంటారు వీళ్ళంతా. ఈ ఫ్లోరా గారు వీళ్ళంతా కావాలని చేస్తుంటారు. అరే నువ్వు తిని స్పైసీగా ఉందని చెప్పు, వేరే వాళ్ళు తిని స్పైసీగా ఉన్నారన్నారట, నేను తినలేను స్పైసీ అని చెప్పి నువ్వేలా చెప్తావు? మిగతా వాళ్ళు తినట్లేదా? నేను చేస్తే మంచిగా కమ్మగా ఉందని వండితే నా మీద బ్లేమ్ లేస్తారు వీళ్ళు. ఏం మనుషులు వీళ్ళు. టేస్ట్ చేయకుండానే ఫుడ్ గురించి వంకలు పెడతారా వీళ్ళు? ఓ స్టాండ్ తీసుకోరు. నేను అంత బాగా వండి పెడితే బాగుంది అని కుమ్మేసి ఆ తర్వాత నా కోసం స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం స్టాండ్ తీసుకోరు. అన్న కోసం ఇవ్వాలని స్టాండ్ తీసుకురా చెప్పు. అన్న కోసం స్టాండ్ తీసుకుంటే నువ్వెందుకు స్టాండ్ తీసుకున్నావు తిడితేనేమన్నా భయంకరంగా తీసుకోరు కదా. ఇటువంటి ఉంటాయి మొత్తం. అదే గొంతమ్మ కోరికలు కోరుతున్నారు వీళ్ళు. మేము ఓనర్లు అయినప్పుడు ఇట్లా చేసామా? గొంతమ్మ కోరికలు కోరుతున్నారు. మాకు టిఫిన్ లంచ్ టైంకి టిఫిన్ వచ్చేది, నేను ఒక పూట తినేవాడిని. ఆ ఒక్క పూట అన్నం కూడా ఉడికని అన్నం రాళ్ళు వచ్చేవి, రప్పలు వచ్చేవి, ఇసుకొచ్చేది. ఆ బెండకాయ కర్రీ ఉడకలేదు అంటాడు. అందరు మంచిగా తింటారు, ఈయన మాత్రం నచ్చడు. ఆయనకైనా నచ్చుతాడు. ఆయనే కింగ్, ఆయనే క్వీన్, ఆయనే తోపు, ఆయనే తురుము, ఆయనే అన్నీ, ఆయనే చెఫ్, ఆయనే టఫ్, లిటరలీ టఫ్. గొంతమ్మ కోరికలు షో మొత్తం ఆమె చుట్టూ నడవాలని ఆమెకు ఉంది బాగా. ఆమె చుట్టూ నడవాలి షో అంతా కూడా. ఎవరు? సంజన. మొత్తం ఆమె కింద వర్కర్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఇంట్లో ఉన్న వర్కర్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇస్తాం, అది కూడా ఇవ్వదేమే. వీళ్ళు సరైన వాళ్ళు. ఫేక్ పీపుల్. నేను తినే
ఒక్క మీల్‌కి ఇంత గొడవ చేసిర్రు వాళ్ళప్పుడు. సామరస్యంగా ఉండడం తెలవదు వీళ్ళకి. మనసు ఉండదు. ఆ! ఒక ప్రేమతో పెట్టేదుండదు. నేనెంత ప్రేమతో పెట్టినా, నేను పెట్టేటప్పుడు ఎంత మంచిగా పెట్టినా, మనస్ఫూర్తిగా వండినా, మనస్ఫూర్తిగా పెట్టినా, దానికి వంకలు పెట్టిర్రు వీళ్ళు. అది. అన్న మనస్ఫూర్తిగా పెట్టిండు. మిగతా వాళ్ళంతా చెత్తాచెదారం పెట్టిర్రు. అర్థమైందా మీకు? అన్న మంచోడు. ఒకవేళ మీకు అన్న రాంగ్ అనిపిస్తే గనక ఫస్ట్ రూల్ ఏంటిది? అన్న మంచోడు చదువుకో అంతే. 2 రూల్స్. మాస్ కన్నా మంచోడు. రెండో రూలు ఫస్ట్ రూల్ చదువుకో. చెడ్డోడు అనిపిస్తే ఫస్ట్ రూల్ చదువుకో. ఏంటిది ఫస్ట్ రూలు? అన్న మంచోడు అంతే. సామరస్యంగా ఉండడం తెలియదు వీళ్ళకి. నేనా వీళ్ళ కోసం స్టాండ్, నా కోసం స్టాండ్ తీసుకున్నారు వీళ్ళు. వీళ్ళు నా కోసం స్టాండ్ తీసుకున్న మనుషులా? ఆ తనుజాకైతే ఆ కాఫీ అది తప్ప ఇంకేం ఉండదు. డబ్బానా? డబ్బా. చేసిన పనికి గుర్తింపు లేనప్పుడు, శ్రమకి గుర్తింపు లేనప్పుడు చెప్పుకోవడం డబ్బానా? వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా పనికి? వాష్రూమ్లు క్లీన్ చేస్తే ఇప్పుడు నేను చేస్తున్నా, పొద్దున నేను అడిగానా ఆ వాష్రూమ్ క్లీన్ చేస్తానని ఎవరికైనా చెప్పానా? డబ్బా కొట్టుకున్నానా? నేను అది పొద్దున్నే ఎవరు లేవక ముందే క్లీన్ చేసేసిన. నేను చెప్పుకున్నానా? ఇక్కడ కెమెరాకి చెప్పిండు, సుమనన్నకి చెప్పిండు, ఇంకా అందరికీ చెప్తాను. ఇలాంటి వాళ్ళ దగ్గర డాన్స్ నేర్చుకోవాలా? ఏం నేర్చుకున్నా? రాము దగ్గర డ్యాన్స్. రూల్ ఈజ్ రూల్. ఫౌల్ చేసి గెలవాలని వీళ్ళకు ఉన్నట్టుగా నాకు ఉండదు. ఫౌల్ చేస్తే నేను క్విట్ అయిపోతా. అసలు ఫౌల్ చేసి నేను ఒప్పుకుంటా ఏమో చెప్పలేం. వెంటనే అసలు గొడవ అయిన తర్వాత వెంటనే మాట్లాడుకుంటారు. ఫేక్ పీపుల్. అసలు అన్న ఎవరితో స్టార్టింగ్ నుంచి మాట్లాడు. ఒకరోజు మాట్లాడితే వారం రోజులు మాట్లాడు. అది అలవాటు. యాక్చువల్లీ అన్న ఏం చేస్తాడంటే శనివారం నాడు నాగార్జున గారు చెప్పినప్పుడు మారిపోతాడు. సండే సాయంత్రం నుంచి మండే మధ్యాహ్నం దాకా ఫుల్ థర్డ్ హెచ్ వస్తుంది. అంటే హ్యూమర్ యాంగిల్ వస్తుంది. మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు, జోకులు వేస్తూ ఉంటాడు, బాగుంటాడు. అరే సిల్లీ చేస్తాడు కదా మాస్క్ అన్న అనేసరికి సాయంత్రానికి మొత్తం అయిపోతాడు. అట్లా ఉంటుంది అన్నట్టు. వెరైటీ ఉంటుంది. భాస్కర్ అంటే మొత్తం స్వాగ్ ఉంటుంది అంతే. ఇక క్లీనింగ్ అయిపోయింది. కెమెరా విడిచిపెట్టింది కదా అనుకున్నాం కదా. మళ్ళీ తను కెమెరా కాడ కూర్చుంటారు. కానీ కెమెరా విడిచిపెట్టిండు అన్న గ్యాప్లో ఏం చేస్తారు, సుమన్ చెట్టు అన్న వచ్చి అది కొంచెం క్లీన్ లేదంటే కొంచెం క్లీన్ చేయండి అంటే ఎవరు చెప్పారు మీకు? ఫ్లోరా అనుకున్నా. అదే చెప్తాదని అనుకున్నా, తెలుసు నాకు. క్లీన్ లేదా? నేను ఆల్రెడీ క్లీన్ చేసిన, అయినా కానీ క్లీన్ లేదంటుందా? సరే చేస్తా. నేను ఓనర్ అయినప్పుడు మీకు చూపిస్తా. ఓనర్లు ఎలా చేయించుకోవాలో నేను మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నా. మేము ఇలానే చేసామా? యాక్చువల్లీ పాపం ఈ ఓనర్ల లెక్క బిహేవ్ చేయడం స్టార్ట్ చేసి 2 రోజులు అయింది. అసలు ఓనర్ లెక్క బిహేవ్ చేయలేదు. మొత్తం ఫ్రెండ్లీ వైబ్ ఉండే. అసలు ఏం చేసినా చేయకపోయినా వదిలేసిరు. చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిరు. బెడ్లోకి రానిచ్చిరు, ఫుడ్ తిననిచ్చిరు. అన్నీ కూడా యాక్చువల్లీ ఎవరు టెనెంట్స్ ఎవరు ఓనర్స్ తెలియనంత చేసిరు. అవన్నీ చేసినప్పుడు ఈయనకి ఏం అనిపించలేదు. 2 రోజుల నుంచి ఓనర్ లాగా బిహేవ్ చేసి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసరికి అయిపోయింది. మొత్తం పోయింది మళ్ళీ స్టార్ట్. వాళ్ళు అసలు ఓనర్ల లెక్కన బిహేవ్ చేయాలంటే వీళ్ళు గొంతెమ్మ కోరికలు ఓనర్లు అంటే ఇలా బిహేవ్ చేయాలి కదా. చేయించుకోరు ఎంత చేయించుకో, నేను ఓనర్ అయినప్పుడు చూపిస్తాను మీకు అంటాడు. థ్రెటనింగ్ అంటే ఇదే అన్న. సరే సుమన్ అన్ననే ఇక బాత్రూమ్ కాడ ఇది క్లీన్ చేయమని అంటే ఏది క్లీన్ చేయాలి? ఇదా మిర్రర్సా, ఈ కార్నర్సా? నేను ఆల్రెడీ క్లీన్ చేసిన పడ్డది. ఓకే రైట్ తుడుస్తా. చేయించండి. ఏం కావాలి? ఇంకేం చేయించండి చెప్పండి. ఏది చెప్పండి. ఆమె చెప్పింది కదా పని చెప్పండి. తనకు తెలుసు నువ్వు టార్చర్ పెట్టాలని మీరు ఫిక్స్ అయ్యారు. కానీ చెప్పు ఏం చేయాలి? ఇది క్లీన్ చేయాలా? రీతు నామినేషన్ విషయంలో ఈయనకి మాట్లాడడం చేత కాదు, సుమన్ చేయటానికి. ఆయన లేనప్పుడు అంటానులే. ఫ్లోరా పని ఇది ఫ్లోరా పని కదా ఇది నాకు తెలుసు. నెక్స్ట్ నేను ఓనర్ ఇవ్వండి చెప్తాను. అప్పుడు ప్రియా సరిగ్గా చేయలేదు కదా, అప్పుడు ఎవడైనా అడిగాడా? అన్నీ కూడా కెమెరాలకి. మళ్ళీ వాష్రూమ్లో నేను చెప్తా, కెమెరాలు ఉన్నాయి కదా, మీరు ఏం చేయాలి, నేను ఏం చేశాను అన్ని కెమెరాలకు తెలుసు. మా వాళ్ళకి చేత కాదు పనులు. ఓనర్గా ఉన్నప్పుడు పని చేయించుకోవడం మా వాళ్ళకి చేత కాదు. నేను చూపిస్తాగా ఓనర్ అయిన తర్వాత. సరే బాత్రూమ్ ఉండాలమ్మా, బాత్రూంలో ఉండమంటారా చెప్పండి, బాత్రూంలో ఉంటా. క్లీన్ చేయాలా, ఇది క్లీన్ చేయాలా, అది క్లీన్ చేయాలా, బాత్రూంలో ఉండమంటారా, ఇక్కడ పడుకోమంటారా, పడుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. నాకు మీ మీద పర్సనల్ ఖర్చు తెచ్చుకోవాలని లేదు. కానీ ఎవ్రీ డాగ్ యాజ్ ఎ డే, ప్రతి కుక్క రోజు వస్తుంది అని అంటాడు. అంటే ఇప్పుడు ఏంది సుమన్ అని అంటాడా, ఈయన నేను అనుకుంటాడా ఫర్దర్గా నా టైం వస్తుంది కదా, ఇందుకే వస్తా చెప్తా అన్నీ చెప్తా. అక్కడ ఫ్లోరా. ఆ తర్వాత సుమన్ శెట్టి అని లోపల ఉంటాడు. ఫ్లోరాతో మాట్లాడుతుంటాడు. ఎందుకంత ర్యాష్గా మాట్లాడతాడంటే, నేను మీకు ఒక విషయం చెప్పాలా, నాకు అప్పుడు వాష్రూమ్ క్లీనింగ్ గురించి అక్కడ అన్నీ చెప్పింది. ఇది క్లీన్ చేయి, అది క్లీన్ చేయి, ఆఖరికి ట్యాప్కి కూడా మరకలుంటే క్లీన్ చేయి అంటే మళ్ళీ క్లీన్ చేస్తే మళ్ళీ పోకపోతే మళ్ళీ క్లీన్ చేయించి, అద్దాలు క్లీన్ చేయించి, ప్రతి మూల కూడా క్లీన్ చేయించింది హరీష్ గారు. అంటే అయినా నీకు మానిటర్ ఆయన కాదు కదా, ఆయన హౌస్ క్లీనింగ్ కదా అంటే, కళ్యాణ్ ఏం చెప్పలేదు నాకు, ఆయనే క్లీన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, బాగా చేయాలి అని చెప్తే నేను అక్కడే ఉండి చేస్తూ ఉండేదాన్ని.
ఆయన నాకు అప్పుడు ఫ్రెండే కదా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా విన్నాను. నాకు అప్పుడు ఎవరు క్లోజ్ లేరు కదా! ఆయన చెప్పినట్టుగా విన్నాను. ఆయన్నే మొత్తం చేయించాడు. అసలు నాకు ఎవరు చెప్పలేదు. ప్రతీదీ చేయించింది ఆయనే అంటది. ఓహో! పాపం బాత్రూమ్‌కి అంకితం చేసి ఇడిచిపెట్టిండనమాట ఒక ఆమెని. అంత ఫీలింగ్ వచ్చింది. ఆమె లోన్‌లీ. సరే నీకు వాష్‌రూమే పక్క అక్కడనే ఉండు. అది క్లీన్ చేయి, ఇది క్లీన్ చేయి అని చెప్పిండు. అన్ని సజెషన్‌లు ఎక్కిచ్చిండు. హ్మ్. ఆ షాంపూల కండిషన్‌లు కలిపేది ఈయననే. ప్రతీది కూడా ఈయననే ఎక్కిచ్చి, ఎక్కిచ్చి ఆమె మీదకి ఉసిగొలిపే ప్రయత్నం చేసిండు. అన్నీ చేసిండు. స సల్లగుంటాడు మళ్ళా. ఈయనకి సంజన అంటే నచ్చదు. సంజనకి ఫుల్ ఫేమ్ ఉంది అన్న పాయింట్ ఉంది. ఇప్పుడు బర్నీ అంటే నచ్చదు. ఎందుకంటే బర్నీ టాప్ 1 ఉంటాడు అన్నది కోపము. ఇమాన్యుల్ అంటే నచ్చదు. ఆయన టాప్‌లో ఉంటున్నది. అంటే వీళ్ళని దాటుకొని నేను ముందట పోవాలంటే వాళ్ళతోటే ఫైట్ చేయాలి అని ప్రీవియస్ సీజన్స్ ఎఫెక్ట్ తోటి ముందట పోతాడు. కౌశల్‌లాగా బిహేవ్ చేయాలి. ఎవరైతే టాప్ కంటెస్టెంట్ ఉంటాడో సన్నీలాగా టాప్ కంటెస్టెంట్ తోటి వైరల్‌గా ఐ మీన్ రైవల్రీ పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తాడు. తపన, ఆరాటం. నేను బాగా ఫేమస్ కావాలి, బాగా కనబడాలి అన్న ఆరాటం. విన్నర్ అయిపోవాలన్న ఆరాటం. అందులో చేస్తున్న పొరపాట్లు, తడబాట్లు, పిచ్చి పిచ్చి పనులు. మోనార్క్ లాగుంటే జనాలు ఇష్టపడి నా సైడ్ వచ్చేస్తారన్న ఆరాటంతోటి ఏదో పోరాటం చేస్తున్నాడు కానీ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేదందుకు లైన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆట కన్నా మాట ఎక్కువ ఉంది. ఆట కూడా ఉంటే బాగుండు. ఆట కన్నా మాట ఎక్కువ ఉంది. ఇదే ఉంటుంది పోటులాగా మాటలు మాట్లాడమే. తలపోటు వచ్చేదాకా. కుంపట్టిలో ఉన్న మంట మీద కూసున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటే ఆ రేంజ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని ఇట్నే మాట్లాడుతుంటే ఎవరికైనా తలపోటు వస్తే తప్ప అందరికీ పోటీ అన్న ఫీలింగ్ అయితే రాదు. ఓవరాల్గా అయితే టాస్క్ స్టార్ట్ అవ్వడానికి వస్తుంది. ఆ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ప్రాసెస్ ఏదంతా అయిందో నేను మీకు చెప్పిన. అండ్ ఈరోజు కళ్యాణ్ బాగానే షైన్ అవుతాడట. దానికి ఖచ్చితంగా ఫ్లోరా ఎంట్రీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎక్కడ ఫ్లోరా ఉంటే అక్కడ విజయం కనబడుతుంది మనకు ప్రతిసారి. ఇది ఉంటుందా అంటే ఉంటుంది భయ్. ఎందుకు సీజన్ 7లో ఒక బెడ్, ఆ బెడ్ మీద ఎవ్వరు ఆ వీక్ ఉంటే ఆ వీక్ ఎలిమినేట్ కాలే. ఉంటే అన్నీ ఉంటాయి. ఇది నమ్మరాదు, ఇది నమ్మొద్దు అని చెప్పడానికి లేదు. ఎక్కడ ఏముంటుందో తెలియదు భయ్. రకరకాలుగా సాధిస్తూ ఉంటుంది, రకరకాలుగా ముందుకు పోతూ ఉంటుంది. లైక్ దట్ ఈ సీజన్లో మనకి ఇప్పుడు ఫ్లోరా ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఇప్పటిదాకా లాక్కుంటూ వస్తుంది. ప్రతిసారి కూడా టాస్కులలో గెలుస్తుంది, మాటలలో గెలుస్తుంది, డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ప్రతిసారి ఆమె ఏ టీంలో ఉంటే ఆ టీం బాగా పేరు తెచ్చుకుంటుంది. ఇప్పుడు రెడ్ టీంలో కళ్యాణ్, ఇమాన్యుల్, ఫ్లోరా వీళ్ళ ముగ్గురు ఆడిన పర్ఫార్మెన్స్కి వీళ్ళ ముగ్గురు టీం ముందుకు పోయింది. అండ్ ఫస్ట్ రౌండ్ గెలిచింది, సెకండ్ రౌండ్లో కూడా టాస్క్ గెలిచిందని ఇన్ఫర్మేషన్. సో క్యాప్టెన్సీ కంటెండర్గా వీళ్ళ టీం నుంచి ఫ్లోరా, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఉంటారు. లేదంటే వీళ్ళ ముగ్గురిటి నుంచి ఒకరినే ఉంచుతాడా బిగ్ బాస్ మామ ఏం ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నా మనకు తెలియదు. ఇది వీడియో. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపించిందని నేను అనుకుంటున్నా. అనిపిస్తే కనుక ఒక లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టుర్రి, ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోర్రి. అట్నే హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరి. అట్నే మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరి. అట్నే దీనికంటే ముందు పెట్టిన రివ్యూ వీడియో ఉంటుంది నిన్న నైట్ది, చాలా మంచిగా ఉంటుంది. దాంతోపాటు మిడ్ నైట్ ముచ్చట్లు అది కూడా చూసే ప్రయత్నం చేయరు. అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, గమ్మత్ ఉంటుంది. బర్నన్న దివ్యానికిత డిస్కషన్ ఉంటుంది, లాంగ్ డిస్కషన్. అది కూడా గిట్టిన మంచి ఫన్నీగా ఉంటుంది. చూసే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ సిర్ప్రమ్ శ్రీనివాస్, alias Sinu 65 సైనింగ్ ఆఫ్. చెబకైర్.